ఇకపైన ట్రక్ డ్రైవర్లకు అమెరికా వీసాలు ఉండవు. ఇంతకాలం అమెరికా వెళ్ళి ఏదో ఒక పని చేస్తే డాలర్లు వస్తాయి. దాంతో ఇండియాలో మన కుటుంబం హాయిగా బతికేస్తుందని చాలా మంది కలలు కనేవారు. పెద్దగా చదువుకోని వాళ్ళు కూడా లేబర్ వీసాలపైన వెళ్ళి ఏదో ఒక ఉద్యోగంలో కుదిరేవారు. చాలా మంది డ్రైవర్లుగా వెళ్ళి పని చేయడం చాలా ఈజీ అని అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఇండియా నుంచి వెళ్ళేవారు కాదు, బయట నుంచి ఎవరూ అమెరికా లోపల ట్రక్కు తోలడానికి వీల్లేదని తేల్చి చెప్పేసింది అక్కడి ప్రభుత్వం. అయితే దీనికి తక్షణ కారణం మన ఇండియన్ హర్జిందర్ సింగే అవ్వడం మరింత బాధాకరం. ఎందుకంటే ఓ వారం రోజుల క్రితం ఫ్లోరిడా హైవే పైన హర్జిందర్ సింగ్ అనే ఒక పంజాబీ ట్రక్ డ్రైవర్ చేసిన ఒక నిర్లక్ష్యపు యూటర్న్ వల్ల ముగ్గురు అమాయకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల దర్యాప్తులో హర్జిందర్ సింగ్ 2018లో అక్రమంగా మెక్సికో సరిహద్దు నుంచి అమెరికాలోకి వచ్చాడని తేలింది. అక్రమ వలసదారుడైనా కూడా అతడు కాలిఫోర్నియాలో ట్రక్ డ్రైవింగ్ లైసెన్స్ ఎలా పొందాడు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. దీంతో అమెరికా ప్రభుత్వం ట్రక్ డ్రైవర్లు బయట దేశాల నుంచి అక్రమంగా వస్తున్నారు, తక్కువ జీతాలకు ఉద్యోగం తెచ్చుకొని అక్రమంగా లైసెన్సులు సంపాదిస్తున్నారని గమనించారు. అయితే విదేశాల నుంచి ట్రక్ డ్రైవర్లుగా వస్తున్నారు కానీ అందరూ సరైన నిబంధనలు పాటించడం లేదట. ముఖ్యంగా అక్రమంగా దేశంలోకి వచ్చిన వారికి కూడా లైసెన్స్లు దొరికేస్తున్నాయి. రోడ్డు పైన సూచనలు ఇంగ్లీష్లో ఉంటాయి. అవి చదవడం రాయడం రాకపోతే వాళ్ళు ప్రమాదాలకు కారణమవుతారు కదా. ఇలాంటి వాళ్ళ వల్ల అమెరికన్ల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయట. అంతేకాదు, వీళ్ళు దేశంలో ఉన్న ట్రక్ డ్రైవర్ల జీవనోపాధిని కూడా దెబ్బతీస్తున్నారని అక్కడి సర్కారు భావిస్తోంది. ఈ ఆలోచనతోనే అమెరికా ప్రభుత్వం కొత్త నియమాలను తీసుకొచ్చింది. ఇకపైన విదేశీయులకు ట్రక్ డ్రైవర్ వీసాలు ఇవ్వడం ఆపేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా ఇకపైన విదేశీ డ్రైవర్లు ఇంగ్లీష్లో చదవడం రాయడం వచ్చి ఉండాలని ఒక కొత్త రూల్ను పాస్ చేసింది. ఇలాంటి వారికి లైసెన్స్ ఇస్తే ఆ ట్రక్కు యజమాని పైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ట్రక్ డ్రైవర్ల వీసా రద్దే కాకుండా ఇప్పుడు అమెరికా ప్రభుత్వం అక్కడున్న దాదాపు 5.5 కోట్ల మంది విదేశీయుల వీసా పత్రాలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఎవరైనా వీసా నిబంధనలు ఉల్లంఘిస్తే వాళ్లను వెంటనే డీపోర్ట్ చేయాలని నిర్ణయించింది. మొత్తానికి హర్జిందర్ సింగ్ లాంటి ఒకరిద్దరు చేసిన తప్పుల వల్ల ఇప్పుడు మొత్తం భారతీయులకు విదేశీయులు అందరికీ ఈ ట్రక్ డ్రైవర్ల వీసాలు పొందాలంటే కష్టంగా మారింది.